తొంటరి పిల్ల నువ్వా? ఇలా రా 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 రా. ఒలేయ్, నాకు వేరే యమపాసం అక్కర్లేదే, నీ ఏల చాలు. అబ్బో తల తుడుచుకోకుండా ఎక్కడికి వెళ్ళావే? జలుబు చేస్తే తెలుస్తుంది. ఓరి తిని ఏలమండ. ఓర్ని పిల్లి నెసరా. ఈ రోజన్నా కాస్త నిట్టు పట్టాను ఉండండి. అరే, చెప్తుంటే వెళ్ళిపోతారు. కనీసం భోజనానికైనా సమయానికి రండి. ఏంటన్నా పొద్దున్నే ఎటో బయలుదేరారు? మన ఊరి దాకా లేరా? ఎందుకిప్పుడు? చూడు, నాతో అయితే బస్సులో, నాన్నతో అయితే కార్లో. పర్లేదా? కార్లో. సరేనా? ఊరికి పోయి ఫోన్ చేయి. రేపు మన పరిమళ చెల్లెలు పాపకు నామకరణం. మీరు రావాలని మరీ మరీ చెప్పారు, మర్చిపోయారా? అవును మావయ్య, అందరం సరదాగా వెళ్ళొద్దాం. మీరు వెళ్ళి రండిరా. ఆ పాపకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పండి. ఇల్లు శుభ్రంగా కూడా ఉండదు, అవస్థ పడతారు. మీరేమో ఉన్నట్టుండి వెళ్తాను అంటారు. ప్రతిసారి ఇంతే. సరే, ఒక నిమిషం ఆగండి నాన్న. ఉండండి మావయ్య, నేనిస్తాను. ఆగవే. అయ్యో, పాతవిగా ఉన్నాయి. పర్వాలేదులే అమ్మా, ఈ చెప్పులు వేసుకొని చాలా రోజులైంది. వీటితో వరండా దాటి ఇంట్లోకి వస్తే చాలు మీ అత్తయ్య నా అంతెత్తు లేచేది. ఇదిగోండి నాన్న, మీరు అడిగిన 1000 రూపాయలు. అడిగింది కాదురా, ఇచ్చింది. అవునులే. తాతయ్యకి బాయ్ చెప్పు. తాతయ్యకి తాత చెప్పు.